హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారాలు. ఇక్కడ మనం ఒక విషయాన్నయితే తప్పకుండా ప్రస్తావించాలండి. ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను తెలుగుదేశం వాళ్ళని ఒక విషయంలో పొగుడుతున్నానండి. ఫస్ట్ టైమ్ అనుకుంటాను. అంటే ప్రజలు ఎలా తీసుకుంటారు, ఎలా విశ్వసిస్తున్నారన్నది పక్కన పెడితే ఎందుకంటే అది మన చేతిలో ఉండదు. ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విశ్వసించవచ్చు. వాళ్ళకు జరిగే మంచిని బట్టి వాళ్ళు ఒక విషయాన్ని చూడవచ్చు. కానీ ఇక్కడ తప్పకుండా మనం ప్రశంసించాల్సింది, మనం అభినందించాల్సింది ఏందంటే, తెలుగుదేశం వాళ్ళు లేనిది ఉన్నట్లు చూపిస్తారు చూడండి. ఆ పబ్లిసిటీ చేసి, దానికొక ప్రాముఖ్యతను తీసుకొస్తారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. ఆ వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళని మ్యానిపులేట్ చేయడము, ఎంత దాకైనా వెళ్ళిపోవడము, కాళ్ళు గడ్డాలు పట్టుకోవడము, వాళ్ళు ఏదైనా గానీ, ఆ చేసే విషయంలో మాత్రం వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు అర్సా క్లస్టర్స్‌కి రూపాయికి భూములిచ్చారని జెప్పేసి వాళ్ళ ఈనాడు పేపర్‌లో అన్ని చోట్ల రాశారు. కానీ ఎవరిచ్చారని జెప్పేసి మళ్ళీ వాళ్ళు చేసిన పనిని వాళ్ళు చేయలేదని జెప్పేసి ఎలా బొంకారో నిజంగా ఆశ్చర్యమేస్తుందండి. నెలన్నర తర్వాత నారా లోకేష్ నెల రోజులు కామ్‌గా ఉన్నాడు. నెలన్నర తర్వాత దాని గురించి వచ్చేసి మేమెక్కడ జెప్పాము, మేము జెప్పలేదని తూతూ మంత్రంగా మాట్లాడి వదిలేసారు. డిసెంబర్‌లో ఎక్కడికెళ్లారు అంటే ఒక్కరంటే ఒకరు మాట్లాడలేదండి. ఇప్పటికి గూడా మాట్లాడలేదు. ఎక్కడికెళ్లారు ముఖ్యమంత్రి, మంత్రి అంటే ఇంతవరకు ఆచూకీ దాని గురించి. దాన్ని సైలెంట్‌గా పెడతారు. అండ్ నారా లోకేష్ నువ్వేమైనా గూగుల్ తెచ్చినట్టు ఒక డాక్యుమెంట్ ఉందా? ఒక సాక్ష్యం ఉందా? నువ్వు చూపించగలవా? మన ప్రభుత్వం గూగుల్ వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఒక్కటి చూపించగలవా? అంటే చూపిరు గానీ, మళ్ళీ నారా లోకేషే గూగుల్ తెచ్చినారని ఊదరగొడతారు చూడండి. నిజంగా వాళ్ళను అభినందించొచ్చండి ఆ విషయంలో. అంటే ప్రజల్ని ఎంతగా మేము ఏమార్చగలం, మాకు ఆ శక్తి ఉందని వాళ్ళు పదే పదే చూపిస్తారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నారా లోకేష్‌ని ఎలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని వాళ్ళు పడుతున్న తపన అండి. అబ్బబ్బబ్బబ్బా! సంజయ్ దత్‌ను కలిసినాడు. సంజయ్ దత్‌తో మాట్లాడాడు. సంజయ్ దత్ ఏమన్నా సినిమా నిర్మాతనా? డైరెక్టరా? సంజయ్ దత్తు ఇగో లండన్ పోయి షూటింగ్ చేద్దామంటే అక్కడ చేస్తాడు. లేకపోతే అమెరికాకి పోయి షూటింగ్ చేద్దామంటే అక్కడ చేస్తాడు. అనకాపల్లిలో షూటింగ్ చేద్దామంటే అక్కడ చేస్తాడు. సంజయ్ దత్ ఏం నిర్ణయాలు తీసుకోడు. ఆంధ్రాలో ఎలా షూటింగులు చేయాలి, ఎలా బాగుపడాలి ఇవన్నీ కూడా సంజయ్ దత్‌తో మాట్లాడినని పబ్లిసిటీ ఇస్తారు. ఒక పిల్లకి చిన్న పాప అండి. నేను కూడా చూసాను. అందరూ డొనేషన్స్ కలెక్ట్ చేసి పునర్విక అనే పాపకి 10,00,00,000 కలెక్ట్ చేస్తే 6,00,00,000 నేను ఇస్తా అని నారా లోకేష్ చెప్తే, ఇంకా దాని గురించి ఎంతగా గొప్పగా ట్వీట్‌లేయించుకున్నారంటే, అసలు జాన్వీ కపూర్‌తో, మంచు విష్ణుతో, వాళ్ళతో, వీళ్ళతో అలాగే అసలు గూగుల్ తెచ్చినాడంటే మన ప్రతాప్ రెడ్డి గారండి. అపోలో ప్రతాప్ రెడ్డి గారి కుమార్తెతో ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళంతకు వాళ్ళే డైరెక్ట్‌గా వేయరండి. వీళ్ళేం జేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోయి పీఆర్ టీమ్‌లు వాళ్ళ దగ్గరికి పోయి మీరు వెయ్యండి, వెయ్యండి లోకేష్‌ని మనం హైలైట్ జేయాలి, లోకేష్‌ని హైలైట్ జేయాలని జెప్పేసి వేయించుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అటువంటి ఆహ్, పరిస్థితే ఉంటే ఒక పాపకి 16,00,00,000 గవర్నమెంటే ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక చోట కూడా నేనెక్కడో చూసాను. 24,00,00,000 ఒక ఇంజెక్షన్ అవుతుందంట కర్నూలు డిస్ట్రిక్ట్‌లోనే. ఇంకొక చిన్నారికి వైద్యం చేయాలంటే 24,00,00,000 ఖర్చవుతుంది. నారా లోకేష్ డబ్బులివ్వండి అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటొచ్చింది. ఇంగ అది ఎంతవరకు జరుగుతుందో మనకు తెలీదు. కానీ ఎంతగా పబ్లిసిటీ చేస్తారంటే అండి, ఆ పబ్లిసిటీ వేరే రేంజ్‌లో ఉంటది. అది ఎవరికీ సాధ్యం గాదు. అది తెలుగుదేశం వాళ్ళకే సాధ్యమవుతుంది. ఆ విషయంలో మాత్రం ఒప్పుకోలి. అంటే ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నది మళ్ళీ చెప్తున్నాను గదండీ! అది వేరే విషయం గానీ, నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని జెప్పేసి వాళ్ళు విపరీతంగా ప్రయత్నం జేస్తున్నారు. అది ఈ గత 2 నెలలుగా జూస్తే క్లియర్‌గా అండి. క్లియర్‌గా ఇంకా ఎవ్వడు దొరికితే వాళ్ళ చేత పబ్లిసిటీ చేయించుకోవడం. కాదండి. మనం ఏదైనా మాట్లాడితే అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అది ఇది అంటారు. దావోస్ పబ్లిసిటీ కోసం 10,00,00,000 ఖర్చు చేశారంటండి. దావోస్ పబ్లిసిటీ కోసం. ఏం తీసుకొచ్చినారు దావోస్ నుంచి? ఏమి తీసుకురాలేదు. ఎంత ఎలివేషన్స్ ఇస్తారంటే నేషనల్ మీడియా వాళ్ళకు డబ్బులిచ్చి, వాళ్ళకు వీళ్ళకు డబ్బులిచ్చి, లడ్డూ విషయంలో పరువు పోతుందనండి. ఒకటే రోజు 4 మీడియా సంస్థల్ని, నేషనల్ మీడియా సంస్థల్ని వీళ్ళు అంటే తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళని కాంటాక్ట్ జేసి, వాళ్ళ చేత మీటింగులు పెట్టించి, ముందుగానే ఇంకా ఏం తేలకముందే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు మోసం చేస్తున్నారు అని ఇలా స్టార్ట్ చేయమని జెప్పించి, వాళ్ళకు డబ్బులిచ్చి చేశారనేది బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ నారా లోకేష్‌నైతే ఈ గత 2 నెలలుగా అండి నేను గమనిస్తున్నాను కదా సోషల్ మీడియా నుండి విపరీతంగా పొగడ్డము, విపరీతంగా లేపడము. ఏదో ఒక వెబ్‌సైట్‌లో చూసానండి. ఇది ఎంత గమ్మత్తుగా అనిపించిందంటే, తోట చంద్రయ్య కొడుక్కి ఏదో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పియడం అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. అట్లా చేయకూడదు. ఎవరికి కూడా
ఇప్పుడు ఏదో పొలిటికల్ మర్డర్సో ఏదో ఒకటి ఏదైనా గానీ, అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం అన్నది చాలా తప్పండి. వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలకి ఏదో మనోధైర్యం ఇవ్వడానికో, మేము ఉన్నామని చెప్పడానికి ఇస్తే, మండలిలో ఆ బిల్లు పాస్ కాలేదంట. సో, దాని గురించి కూడా ఏం మాట్లాడుతున్నారంటే, నారా లోకేష్ చక్రం తిప్పబోతున్నాడా? ఏదో ఒకటి చేసి మండలిలో అది పాస్ చేయించేలాగా చేస్తాడా? ఒకవేళ అది జయిస్తే నారా లోకేష్ ఇమేజ్ పెరిగిపోద్ది. అసలు నారా లోకేష్‌కి ఏం సంబంధం అండి? నారా లోకేష్‌కి ఏం సంబంధం? అంటే ప్రతి దాంట్లో గూడా సంబంధం లేని విషయాల్లో గూడా నారా లోకేష్ పేరు తీసుకొచ్చి, నారా లోకేష్ ఇది జేస్తున్నాడు, నారా లోకేష్ అది జేస్తున్నాడు అని జెప్పడము. ఇప్పుడు నియోజకవర్గాల, జిల్లాల వారీగా అందరినీ కలవడము నారా లోకేషు. సో, ఇవన్నీ ఏంటంటే నారా లోకేష్‌ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన్ని ఈజీగా ఎలివేట్ చేశారండి. గతంలో చంద్రబాబు నాయుడిని ఈజీగా ఎలివేట్ చేయగలిగాడు. 95 ఆ ప్రాంతంలో. ఎందుకంటే సోషల్ మీడియా లేదు. అండ్ మీడియా ఇలా ఒక వ్యక్తికి కొమ్ము కాస్తూ ఇలా గూడా ప్రవర్తిస్తదన్నది అప్పటికి తెలీదండి ఎవరికీ. ఈనాడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చంద్రబాబు నాయుడుకి ఎంతగా బాకాలూది, ఎంతగా లేపిందంటే, ఓహో! ఇది కావాలని ఒక కులగజ్జితోనో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్స్ వల్లనో వీళ్ళు చేస్తున్నారా అని ప్రజలకు తెలియడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే వార్తలంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యేవి గాదు. మనస్తత్వాలు అంత తొందరగా తెలిసేది గాదు. కాలానుగుణంగా తెలుస్తొచ్చేది. ఓకే. ఈనాడు అంటే టీడీపీ, టీడీపీ అంటే ఈనాడు. దానికోసమే రామోజీరావుకు 1000 ఎకరాలు ఇచ్చాడా చంద్రబాబు. వాళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని వేరే డైరెక్షన్‌లోకి తీసుకెళ్తున్నారని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ప్రజలకి. చాలా టైం పట్టింది. మేబీ మేధావులకి, ఇంటలెక్చువల్స్‌కి వాళ్ళకి తెలుస్తదేమో గానీ, సామాన్యులకు తెలియడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, నారా లోకేష్‌కి అదే స్ట్రాటజీ వాడితే కుదరదు ఇప్పుడు. సోషల్ మీడియా ఉంది. అండ్ నారా లోకేష్ దురదృష్టం అనుకోవాలో, లేతే అతని బ్యాడ్ లక్ అనుకోవాలో గానీ, అతని భాష గానీ, అతని మాట తీరు గానీ, ఇప్పుడు కులం, మతం చూసే పార్టీ తెలుగుదేశం అని గానీ, లేకపోతే జయంతిని వర్ధంతి అనడము, ప్రతి దాంట్లో తప్పులు మాట్లాడతాడు. సో, అతనికి తెలివితేటలున్నాయని అంటే ఎవరు కూడా నమ్మరు. ఎవరు కూడా నమ్మరు. అతనికి మందబుద్ధి అనేది జనాల అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయంతో పని లేదు. జనాల అభిప్రాయం. సో, అదొకటి. రెండోది, ఇంతకుముందు ఏదైనా ఒక మాట అంటే చంద్రబాబు నాయుడు 95లో ఒక మాట అన్నాడనుకోండి, అది బయటికి తీయలేం రికార్డులు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి రికార్డెడ్ సోషల్ మీడియాలో. ఇప్పుడు అసలు అద్భుతమైన తెలివితేటలున్నాయి నారా లోకేష్ కంటే ఒక 100, 200 వీడియోలొస్తాయి. ఏం మాట అన్నాడో చూడు, ఇతనికి తెలివితేటలున్నాయా? ఇతనికి ఏమీ తెలీదు, ఇతనికి భాష రాదు, ఇతనికి మైండ్ సెట్ సరిగ్గా లేదు. ఒకరోజు అన్నాడండి, ఇండియాలో 100 ఫోన్లు తయారైతే ఆంధ్రప్రదేశ్‌లో 256 ఫోన్లు తయారవుతాయని. ఆన్ రికార్డ్. సో, ఒక మాట తీరే గాదు. ఇది కూడా లో ఐక్యూ. చాలా చాలా తక్కువ. ఇంటర్ మార్కుల్ని బయట పెట్టమండి. 10థ్ మార్కులు బయట పెట్టమనండి. అతనికే తెలుస్తుంది తన టాలెంట్ ఏందో. సో, అంత ఐక్యూ లెవెల్స్ అంత గొప్ప వ్యక్తి ఏం గాడు. సో, చంద్రబాబుకి అప్పుడు ఏం చేసినారు? అది చేసి, ఇది చేసి, ఏదోటి చేసి చంద్రబాబు విజనరీని ఊదరగొట్టినారు. కానీ ఇప్పుడు నారా లోకేష్‌ని విజనరీని ఊదరగొట్టడానికి ఛాన్స్ లేదు. సో, ఏం చేయాలి? నేషనల్ మీడియాను వాడుకుందాం. అలాగే సెలబ్రిటీస్‌ని వాడుకుందాం. వాళ్ళందరినీ రంగంలోకి దించుదాం. ఇప్పుడేం వాళ్ళకి ఇష్టముండి వాళ్ళు పెట్టరు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నారా లోకేష్ ఇది చెప్తున్నాడు, అది చెప్తున్నాడు అని ఒక పీఆర్ టీమ్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి విపరీతంగా చెప్తారు. వాళ్ళు కూడా అవును నిజమే కదా అనుకుంటారు. ఇప్పుడు నారా లోకేష్ ప్రజలకు ఏం చేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. ఒక విషయం నేను చెప్తానండి. నాకు బాగా గుర్తు. నేను కేజీఎఫ్‌లో చదివేవాడిని. 2004 ఎలక్షన్స్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు గెలిస్తే కేజీఎఫ్ కర్ణాటకలో ఉంటది కదండీ. కర్ణాటకలో చాలామంది మా కన్నడ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. ఏందిది? అతను చాలా విజనరీ గదా! అతను ఓడిపోవడం ఏంది? అతనెలా ఓడిపోయాడు అని. అంటే మన రాష్ట్రంలో యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుస్తదండి. చంద్రబాబు నాయుడు గాల్లో మేడలు కడతాడు. ఆ మేడలు మాత్రమే కనిపిస్తాయి దూరం నుంచి. కింద ఫౌండేషన్ ఉండదు. కుప్పకూలినాయి. సో, ఇప్పుడు సేమ్ నారా లోకేష్ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాడు. ఇచ్చినాడా? జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాడు. చేసినారా? లేకపోతే వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నారు. ఇచ్చినారా? టీచర్ పోస్టులు భర్తీ చేసినారా? టీఏలు, డీఏలు లేకపోతే మళ్ళా అవి ఉంటాయి కదండీ. రివైజ్ చేయడం, రివైజ్ చేయడం టీచర్లకు ఇవన్నీ చేసినారా? ఏమీ లేదు. ఏమీ లేదు. గ్రౌండ్ లెవెల్‌లో జీరో. అయి ఏమీ జరగవు. కానీ నారా లోకేష్ గూగుల్ తెచ్చినాడు అని ఊదరగొట్టి, ఊదరగొట్టి జనాల్లోకి ఎక్కించాలి. నారా లోకేష్ ఒక చిన్న పిల్లకు 6 కోట్ల ఏదేది మెడిసిన్‌కు డబ్బులిచ్చినాడు. దాన్ని ఊదరగొట్టాలి. నారా లోకేష్ ఏదో కాపాడుతున్నాడు. ఆనంద్ మహీంద్రాతో ఒక ట్వీట్ పెట్టిద్దాం. లేకపోతే ఇంకొకరితో ఒక ట్వీట్ పెట్టిద్దాం. ఇంకొకరితో ఇంకొక ట్వీట్ పెట్టిద్దాం. పీఆర్ టీమ్‌లు ఎళ్తాయి. జియంగార్ మఠం నుంచి ఇంతవరకు ఒక లేఖ కూడా ఎప్పుడు రిలీజ్ కాలేదండి. మొన్న వాళ్ళ మఠంకెళ్ళి 3 గంటల సేపు ఆడ కూర్చొని పెద్ద జియంగార్ స్వామి చేత లెటర్ రాయించినట్టు రాయించేసి ముఖ్యమంత్రికి లెటర్ రాసినట్టు రాశారు. డైరెక్ట్ ఫోన్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడే కెపాసిటీ వాళ్ళకుంటది. లెటర్ ఎందుకు రిలీజ్ చేయాలండి? ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగమండి. కానీ వాళ్ళనైతే మెచ్చుకుంటున్నానండి.
వాళ్ళు పడే తాపత్రయం ఏమీ లేని నారా లోకేష్‌ను గూడా హీరోని జేసి, పెద్ద ఇంటలెక్చువల్‌ని జేసి, పెద్ద విజనరీని జేసి, మన మీద రుద్దాలని వాళ్ళు చేసే తాపత్రయం అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. హ్యాట్స్ ఆఫ్. ఏమీ లేని ఒక వ్యక్తిని గూడా అంత పెద్ద తెలివితేటలుండాయి. ఇప్పుడు తెలివితేటలు నిజంగా ఉంటే తెలివితేటలున్నాయని చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదండి ఎవరికైనా గాని. నారా లోకేష్ మాట తీరేంటి? నారా లోకేష్ నాలెడ్జ్ ఏంది? నారా లోకేష్‌కు విషయాలపైన ఎటువంటి అవగాహన ఉందనేది మనం ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. అతను వాళ్ళ పార్టీకి అధ్యక్షుడైతే అది వాళ్ళ అంతర్గత విషయం. మనకేం సంబంధం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా అంటే మాత్రం ఇంక అంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఉండదండి. ఎందుకంటే ప్రజలు ఓటేసింది నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడని ఓటేయలేదు. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితారని వాళ్ళు చెప్పుకుంటేనే ఓటేశారు. కానీ ఇప్పుడు ఆగమేఘాల మీద ఇంక మరికొద్ది నెలల్లో నారా లోకేష్‌కి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి మల్లగుల్లాలు పడుతున్నారన్నది మనకు తెలుస్తున్న సంకేతాలు. అలాగే ఒక పత్రిక నెల్లూరుకు చెందిన పత్రిక 'జమీన్ రైత్' అనే పత్రికలో కూడా రాశారు. సో, చాలామంది కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. ఆగస్టు లోపలన, ఉగాది తర్వాతన ఎప్పుడో పట్టాభిషేకం చేస్తారు. అది ఇది అనే మాటలొస్తున్నాయి. ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే అండి, ఇంగంతకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రం, దౌర్భాగ్యం ఉండదు. కానీ వాళ్ళు రుద్దాలని చూస్తున్నారు. ఆ ఎఫర్ట్‌కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. తెలుగుదేశం వాళ్ళ ఎఫర్ట్‌కి ఏమీ లేని వ్యక్తికి, నాలెడ్జ్ లేని వ్యక్తికి, అవగాహన లేని వ్యక్తికి, భాష సరిగా రాని వ్యక్తికి, అసలు ఏమీ లేని వ్యక్తికి ఏదో ఉందన్నట్టు వాళ్ళు చూపించాలనే తాపత్రయానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్.